దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు మేళ్ళు చేస్తూ మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు తన పిల్లల పట్ల ఎంత కనికరం చూపిస్తున్నారో చూడండి. మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు అండి. తల్లి విడిచినా తండ్రి విడిచినా దేవుడు మనల్ని విడిచే దేవుడు కాదు. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీనని దావీదు అంటున్నారు. కాబట్టి దేవుడంట ఎప్పుడు కూడా తన పిల్లల పట్ల గొప్ప ఉన్నతమైనటువంటి మేళ్ళు చేస్తూ తోడుగా ఉండే దేవుడు అంటండి. నీకేమీ తక్కువ కాదు. మరి మనము ఆయన ఆశ్రయిస్తే మనకి ఏ మేలు తక్కువ చేసే దేవుడు కాదండి. వ్యాధి బాధల్లో, సమస్యల్లో, కష్టాల్లో, ఆర్థిక పరిస్థితుల్లో నేనున్నాను నీకు తోడని నిరూపించుకునే మహాదేవుడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. దేవునికి భయభక్తులు కలిగి ఉన్నావు. మరి దేవుని బిడ్డ, దేవునితో నడుస్తున్నావా? ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నావా? దేవుడు తన వారిని ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు. నిన్ను విడువను ఎన్నడు ఎడబాయినని వాగ్దానం చేసిన దేవుడు. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఆరోగ్యం, ఐశ్వర్యం, సర్వసంపదలు, నీకన్నీ ఐశ్వర్యాలు ఇచ్చేటువంటి దేవుడు. ఈ భూ సంబంధమైన ప్రతి కొలత తీర్చి చివరగా నీవు లోకాన్ని విడిచినప్పుడు మన జీవితాల్లో ప్రభువైన క్రీస్తు వారు పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నటువంటి మహాదేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదర, దేవునికి భయభక్తులు కలిగి నడుచుకుంటున్నావా? దేవాతి దేవునికి నువ్వు విధేయత కలిగి ఉన్నావా? నీ ప్రభు నీ పట్ల ఎన్ని అద్భుతమైన మేళ్ళు చేస్తున్నారు. ఆయన చేసే మేళ్ళ మాటల్లో చెప్పలేమండి. సర్వశక్తి కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రతి బిడ్డను కూడా కాపాడుచు ఈ కడవరి దినాల్లో మనకు ఆయురారోగ్యాలు ఇచ్చి ఆయుష్కాలం ఇచ్చి బ్రతికిస్తున్న దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు, మన కుడి పక్కన ఎప్పుడు కూడా నీడగా ఉండే దేవుడు, మనల్ని ఎప్పుడు విడువని ఎడబాయిన మహాదేవుడు. ఆయనకు మనం కృతజ్ఞత కలిగి నడుచుకుందాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభువా. అవును తండ్రి, నీవు మాకెప్పుడు తోడై ఉండే దేవుడు, మాకే మేలు తక్కువ చేసే దేవుడు కాదు ప్రభువా. సర్వశక్తి కలిగిన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు, పరిశుద్ధాత్మ అభిషేకం నీ పిల్లలకు దయచే ప్రభువా. గొప్ప దేవ, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి, మీ దాసులను కాపాడండి, రోగులను ముట్టి బాగుచి అక్కర్లను వారికి తీర్చండి అయ్యా. ప్రపంచమంతా అనేక విధములైనటువంటి అలజడలు, సమాధానకర్త సర్వ ప్రపంచానికి మీరే కాపుదల, భద్రత ఇవ్వండి. శోధనలు, బాధలు, కష్టాలు, ఆర్థిక పరిస్థితులు, వ్యాధి బాధలు ఉన్న ప్రతి బిడ్డకు యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని దయచే సర్వ మానవాల్ని చల్లగా కాపాడి మహిమ పొందు. శక్తి గలేసేనామా నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.